హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనం ఈరోజు ఈ వీడియోలో హోండా ఎస్‌పీ 160 బైక్ యొక్క రివ్యూ చేయబోతున్నాము. సో, మనకి ఎస్‌పీ 125 సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూనికార్న్‌కి మంచి ఆల్టర్‌నేటివ్ కూడా. అండ్ ఈ బైక్ వచ్చేసి 1 ఇయర్ ఓల్డ్. సో, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉంటుంది. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ బల్బ్స్ ఉంటాయి. ఫ్రంట్ మడ్‌గార్డ్ వచ్చేసి ఫైబర్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీటి డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎస్‌పీ 160లో ఎస్‌పీ అంటే స్మార్ట్ పవర్ అని మీనింగ్. అండ్ ఇక ఫ్రంట్ సెక్షన్ టైర్‌కి వచ్చేస్తే 80/100 సెక్షన్ ఇవ్వడం జరిగింది. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీఎస్ బ్రాండింగ్ టైర్స్ ఇవైతే. అండ్ ఇక బ్రేకింగ్ విషయానికి వచ్చేస్తే సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసింది. మనకి ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 276 ఉంటుంది. అది కూడా మనకి పెట్రోల్ డిస్క్. సో, పెట్రోల్ డిస్క్ వల్ల మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అండ్ బ్రేకింగ్ క్యాలిపర్స్ వచ్చేసి నిసిన్ బ్రాండ్. సో, హోండా స్టాండర్డ్‌గా మనకి నిసిన్ బ్రాండే వాడుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, సింగిల్ ఛానల్ ఏబిఎస్‌తో స్టాండర్డ్‌గా వచ్చేస్తుంది. మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంటుంది రేర్ సైడ్. సో, ఈ మోడల్‌లో మనకి రేర్ సైడ్ డిస్క్ ఉంటుంది. సో, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ చూడొచ్చు మనకి డిజైన్. సో, మనకి ఫైబర్ ప్లేట్ మీద 3D ఎంబ్లమ్ అయితే ఉంది హోండాది. సో, బైక్ అంతా మనకి ఎక్కువగా ఫైబర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి బైక్ లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది క్రాష్ గార్డ్. సో, క్రాష్ గార్డ్ యూజెస్ ఎంత మనకి చాలా ఇంపాక్ట్‌ఫుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, బండిని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో కిక్ రాడ్ అయితే వీళ్ళు ఉంచడం జరిగింది. చాలా అరుదుగా అయిపోయింది ఇప్పుడు కిక్ స్టార్ట్ ఫీచర్ అనేది బైక్స్‌లో. అండ్ ఇంక మనం మెయిన్‌గా ఇంజిన్ విషయానికొచ్చేస్తే మనకి ఇది 160 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 4 స్ట్రోక్ ఇంజిన్ ఇది. మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 13.27 బీహెచ్‌పీ ఉంటుంది. 7500 ఆర్‌పీఎం దగ్గర. అండ్ టార్క్ వచ్చేసి 14.58 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. సో, మనకి హోండా యూనికార్న్ కంటే మంచి పవర్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో టాప్ స్పీడ్ కూడా మీరు 110 కిలోమీటర్/అవర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంజిన్ కౌల్ చూడొచ్చు. మనకి ఇంజిన్ ప్రొటెక్షన్ మనకి ఎలా ఉంటుందో. సో, అది మనకి మెటల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, చాలా మంచి విషయం. అండ్ ఇక దాంతో పాటు 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో స్టాండర్డ్‌గా వచ్చేసింది ఈ బైక్ అనేది. సో, మీరు ఇక్కడ బ్రేకింగ్ లివర్ చూడొచ్చు. సో, బ్రేకింగ్ లివర్ క్వాలిటీ కొంచెం ఇంకొంచెం బాగుండేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఇది బేర్ ఫుట్‌తో మాత్రం డెఫినిట్‌గా రైడ్ చేయలేము. సో, ఆబ్వియస్‌లీ బైక్స్ అయితే బేర్ ఫుట్‌తో రైడ్ చేయకూడదు. అండ్ ఇక ఫుట్ పేక్ కూడా చూడొచ్చు. సో, ఫుట్ పేక్ సైజ్ మనకి డీసెంట్‌గా ఉంటుంది. సో, బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కోసం కూడా ఫుట్ పేక్ డీసెంట్‌గా ఉంటుంది. ఇంకా సైలెన్సర్ విషయానికొచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి కంప్లీట్‌గా మెటల్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా సౌండ్ ఒకసారి అయితే మీకు వినిపించేద్దాం. అండ్ ఫస్ట్ అంతకుముందు మీరు రేర్ సైడ్ డిస్క్ చూసుకున్నట్లయితే మనకి ఇది పెట్రోల్ డిస్కే. ఇది కూడా నిసిన్ క్యాలిపర్స్‌తో వచ్చేసింది. దీని సైజ్ వచ్చేసి 20 ఉంటుంది. అండ్ రేర్ సెక్షన్ టైర్ వచ్చేస్తే 130/70 ఉంటుంది. సో, 130 సెక్షన్ టైర్ ఇది. 17 ఇంచ్ అలాయ్ వీల్ ఇది. సో, మనకి ఫస్ట్ మీకైతే ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఇంజిన్ సౌండ్ అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ 2 చాలా స్మూత్‌గా ఉన్నాయి. సో, మనం హజార్డ్ లైట్ కూడా ఉంటుంది ఇందులో. అది మీకు ఒకసారి చూపించేస్తాను. సో, బ్యాక్ సైడ్ మీరు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. సో, మనకి హజార్డ్ లైట్ కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకా ఇది మనకి శారీ గార్డ్ అండ్ మనకు ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది ఇందులో. సో, గ్రాబ్ రైల్ కూడా మీరు చూడొచ్చు పైన. అండ్ ఇంకా మనకు సైడ్ విషయానికొచ్చేసి మనకి ఇక్కడ 160 స్టిక్కరింగ్ చూడొచ్చు. సో, ఇలా ఉంటుంది మనకు. సో, ఆల్మోస్ట్ యూనికార్న్ లానే ఉంటుంది. కానీ మనకి యూనికార్న్ అనేది మెటల్ బాడీతో వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎక్కువగా ఫైబర్ ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఇంకా మనకి ఫుట్ ప్యాక్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంజిన్ ఇక్కడ ఇలా ఉంటుంది. సో, ఫిన్స్‌తో. సో, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదు. అండ్ సింగిల్ రాడ్ గేర్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, డ్యూయల్ రాడ్ ఇచ్చింటే బాగుండేది. బట్ సింగిల్ రాడ్ ఆల్సో మనకి ఇది బేసిక్‌గా ఇది స్పోర్టీ స్టైల్ ఆఫ్ యూనికార్న్ అని చెప్పుకోవచ్చు. సో, అలా టార్గెట్ చేశారు కాబట్టి ఇలా సింగిల్ రాడ్ ఇవ్వడం జరిగింది. సో, బైక్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా సీట్ విషయానికొచ్చేసి ఇది కస్టమైజ్ సీట్. సో, స్టాక్ సీట్ అయితే కాదు. స్టాక్ సీట్ హార్డ్‌గా ఉండడం వల్ల చేంజ్ చేయడం జరిగింది. అండ్ బైక్ యొక్క ఓనర్‌షిప్ రివ్యూ కూడా నేను వీడియో ఎండింగ్‌లో మీకు ఉంటుంది. సో, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ బైక్‌ని మీరు కొనాలని సీరియస్‌గా అనుకున్నట్లయితే. బై ద వే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్ వ్లాగ్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌కి. చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకోసం వీడియో చేస్తున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇక బైక్ విషయానికొచ్చేస్తే ఇక స్విచ్ గేర్ క్వాలిటీ విషయానికొచ్చేసి ఇట్స్ ఓకే‌ష్ అనిపించింది నాకైతే. సో, ఇంకొంచెం బాగా ఇచ్చింటే బాగుండేది నా ఒపీనియన్‌లో. అండ్ క్లచ్ అయితే లైట్‌గా ఉంది. అండ్ సైడ్ మిర్రర్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
ఇంకా టీఎఫ్టీ డిస్‌ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో మనకి గేర్ ఇండికేటర్‌తో పాటు చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. మనకి యావరేజ్ మైలేజ్ కూడా చూడొచ్చు. అండ్ మైలేజ్ కూడా మనకి బైక్‌లో 45-50 కిలోమీటర్ పర్ లీటర్ ఈజీగా వస్తుంది సిటీలో. అండ్ హైవేలో మనకి 55 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చేస్తుంది. ఈ ఏరోడైనమిక్ డిజైన్ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంజిన్ ఓవర్ హీట్ కాకుండా మనకి ఎయిర్ వెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టాప్ స్పీడ్‌లో వెళ్తున్నాం మనకు డైరెక్ట్‌గా ఎయిర్ అనేది ఇంజిన్‌కి సప్లై అయ్యేలాగా ఇంజిన్‌ని కూల్ చేసే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. చాలా మంచి డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక మీకు ఒకసారి నేను ఫ్యూయల్ ట్యాంక్ చూపిస్తాను. సో ఫ్యూయల్ ట్యాంక్ ఇలా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్ ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ ఫుల్ చేసాం. ఇది అటాచ్డ్ లాక్ ఉంటుంది. సో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి 600 కిలోమీటర్ రైడింగ్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ బైక్ అనేది. సో సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మైలేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ సీట్ హైట్ విషయానికి వచ్చేసి మనకి ఇది 796 ఉంటుంది. సో 53, 54 హైట్ నుంచి వాళ్ళు ఈజీగా రైడ్ చేయగలరు. అండ్ కొంచెం సీట్ హైట్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. రేర్ సైడ్ మీరు ఇక్కడ చూసి మనకి ఇది మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సేమ్ యూనికార్న్‌లో లాగానే. సో మోనోషాక్ సస్పెన్షన్‌ల వల్ల మనకి టాప్ ఎండ్‌లో మనకి బైక్ యొక్క పర్ఫార్మన్స్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. సో స్టేబుల్ రైడ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో మీరు ఇక్కడ కింద చూడొచ్చు మనకి బైక్‌తో పాటు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు మనకి ఇంకా టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఏమేమి వస్తాయో మీకు చూపించేస్తాను నేను. సో మీరు చాలామంది యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, ఏదైనా చిన్న క్రాషెస్ అయినప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో మీ బైక్‌లోనే ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ టూల్ కిట్ కూడా మీరు మైనర్ రిపేర్స్ చేసుకోవడానికి ఉంటుంది. సో మీరు మర్చిపోవద్దు ఈ విషయాన్ని. సో ఇక్కడ చూడొచ్చు మీరు కాటన్ ఉంటుంది, మనకి బ్యాండేడ్ ఉంటుంది, ఆయింట్మెంట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది యూజ్ చేసే అవసరం మీకు రాకూడదని నేను కోరుకుంటాను. సో బట్ చెప్తున్నాను ఇదైతే ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఇదైతే టూల్ కిట్. సో మీకు చూడొచ్చు మనకి మైనర్ రిపేర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. స్పానర్ ఉంటుంది. సో మనకి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇంకా సీటింగ్ స్పేస్ గురించి, సీటింగ్ ఎర్గోనామిక్స్ గురించి కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. సో, నా హైట్ అయితే 6 ఫీట్ హైట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 177 ఉంటుంది. సో, డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నా ఫుట్ పెగ్స్ కూడా కొంచెం ఫార్వర్డ్‌గానే ఉంది. నా హైట్ ఎక్కువ కాబట్టి. అండ్ మనం బైక్‌ని హగ్ చేసుకోవచ్చు. సో, డిజైన్ అలా ఉంటుంది. సో, టాప్ ఎండ్ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు మనం బైక్‌ని హగ్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఇలా ఉంటుంది. సో, ఇద్దరు భారీ పర్సనాలిటీలు మాత్రం ఆరామ్‌సే వెళ్ళిపోవచ్చు. కంఫర్టబుల్‌గా వెళ్ళొచ్చు. సో, ట్రిపుల్ రైడింగ్ అయితే నేను ఎంకరేజ్ చేయను. సో, చేయకండి. సో, కంఫర్టబుల్ రైడ్ అయితే ఆఫర్ చేస్తుంది డెఫినిట్‌గా ఈ బైక్ అనేది. సో, గ్రాబ్ రైల్ కూడా ఉంది. సాలిడ్‌గా ఉంటుంది. మనకు గ్రిప్ ప్రొవైడ్ చేయడానికి. ఇంకా సీటింగ్ స్పేస్ అయితే నాకైతే డీసెంట్‌గా అనిపించింది. సో, నాకైతే సాటిస్ఫాక్టరీ అనిపించింది. అండ్ ఇంకా రైడ్ రివ్యూ చేసేద్దాం. సో, రైడ్ రివ్యూ విషయానికొచ్చేసి మనకి బైక్ యొక్క పవర్ ఫిగర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఆన్ పేపర్ మనకి అంత పవర్‌ఫుల్ మెషిన్ కాకున్నా కూడా ఇది చాలా డీసెంట్ రైడ్ ఆఫర్ చేస్తుంది కంఫర్టబుల్ రైడ్‌తో పాటు. సో, ఇంజిన్ అనేది అంత పంచీగా లేకున్నా కూడా మనకి లీనియర్‌గా ఫ్రీక్వెంట్‌గా టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. సో, సిటీలో ఓవర్‌టేక్ చేయడానికి చాలా బాగుంటుంది. డెఫినిట్‌గా మనకి యూనికార్న్ కంటే దీంట్లో పవర్ అనేది ఎక్కువగా ఉంది. టార్క్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల మనకి ఓవర్‌టేకింగ్ కెపాసిటీ అనేది బాగుంటుంది. అట్ ది సేమ్ టైమ్ మైలేజ్ కూడా మనకి ఎఫిషియెంట్‌గా వస్తుంది. ఇంకా వీళ్ళు వైడ్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి రైడ్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. సో, మనకి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు బైక్‌ని అయితే. సో, టర్నింగ్‌లో గాని నేను ఎటువంటి ఇబ్బంది అయితే ఫేస్ చేయలేదు. సో, చాలా బిగినర్ ఫ్రెండ్లీ బైక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో, డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. అండ్ దాంతో పాటు మనకి మోనోషాక్ సస్పెన్షన్ అండ్ మనకి రేర్ సెక్షన్‌లో మనకి 130 సెక్షన్ టైర్ ఇవ్వడం వల్ల కార్నరింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా చేయగలము. టాప్ ఎండ్‌లో కూడా మనకి బైక్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. సో, మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు నైట్ టైమ్ మనకి హెడ్‌లైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటదో మీకు చూపించేస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, మనతో ఉన్నారు బెన్నీ జోయల్ గారు. సో, హాయ్. ఈ హోండా ఎస్‌పీ 160 యొక్క ఓనర్. సో, మనం బెన్నీ జోయల్ గారిని అడిగి తెలుసుకుందాము హోండా ఎస్‌పీ 160 యొక్క ఓనర్‌షిప్ రివ్యూ. సో, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బండి గురించి, ఈ బైక్ గురించి. సో, ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. సో, హాయ్ జోయల్ గారు. హాయ్ అందరికి. సో, మన ఆడియన్స్ కోసం సో థ్యాంక్స్ ఫర్ మరి ఈ బైక్ ఇచ్చి మీరు రివ్యూ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. ఇంకా ముందుగా బైక్ గురించి మాట్లాడుకుంటే హోండా ఎస్‌పీ 160 మనకి ఇది యాక్చువల్‌గా కొత్త బైక్ కదండి. సో, మీరు ఎందుకు ఈ బైక్‌ని చూజ్ చేసుకున్నారు? అంటే యూనికార్న్ తో కంపేర్ చేస్తే రెండు సిమిలర్ ప్రైస్ రేంజ్ లోనే ఉంటది, కానీ స్పోర్టీ లుక్ ఉండడం వల్ల స్టూడెంట్స్ కి కానీ అట్ ద సేమ్ టైం సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఇది చాలా మంచి బైక్ అనమాట. యా, మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి సీట్ కంఫర్ట్ మనకి ఇది స్టైలిష్ సీట్ అయినప్పటికీ కూడా సో ఫ్యామిలీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఇది మాడిఫైడ్ సీట్. సో, ఇది మాడిఫై ఎందుకు చేయించారు మీరు సీట్? అంటే కంఫర్ట్ కోసం అండి. సో, స్టాక్ సీట్ అనేది అంత కంఫర్టబుల్ గా లేదు, కొంచెం హార్డ్ గా ఉంది, హార్డ్ గా. అందుకు మార్చండి. ఓకే. సో, మీరు ఈ బైక్ మీకు ఆన్ రోడ్ ఎంత పడింది? 1,55,000 పడిందండి, సో, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ అన్ని కలిపి. సో మనకి ఓకే. ఇంకా
ఇదేమంటారు మీరు సర్వీసింగ్ ఎన్ని చేయించారు ఇంతవరకు? ఇప్పటివరకు 2 సర్వీసెస్ అయిపోయినాయండి. 2 థర్డ్ సర్వీసింగ్. వన్ జూన్‌లో ఉంటది. సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంది హోండా నుంచి? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత మంచిగా అనిపియలేదండి. అంటే కొంచెం ఇబ్బందిగా ఉండే. స్టార్టింగ్‌లో వాళ్ళు రిసీవ్ చేసుకోవడం గానీ, మనకి డెలివరీ చేసేటప్పుడు కూడా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా సో ఉంటే మీరు చాలా పర్టిక్యులర్ ఇష్యూస్ బ్రాంచ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఆ! సో నెక్స్ట్ టైం వేరే సర్వీస్ సెంటర్ దగ్గరికెళ్ళినప్పుడు హోండా వాళ్ళది, వాళ్ళు కొంచెం మంచిగా చూసారండి. సో మీరు చూసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ ఇఫ్ యూర్ బయింగ్ దిస్. సో మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అంటారు. సర్వీస్ దగ్గర కొంచెం హార్ష్ ఎక్స్‌పీరియన్స్ ఉండే. ఓకే. సో ఇంకా మైలేజ్ ఎంత వస్తుందండి మీకు స్టార్టింగ్‌లో 40-43 అలా వచ్చేది. ఇప్పుడు 48 వరకు ఇస్తుందండి సిటీలో? సిటీలో. హైవే మీద వెళ్తే 55 వరకు ఇస్తదండి. 55 వరకు వస్తుంది. సో ఇంకా టాప్ స్పీడ్ మీరు ఎంత వరకు వెళ్ళారు? నేను 85 మ్యాక్స్ అంతే. ఎక్కువ సో మీరు ఏమైనా వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేశారా? లేదండి. స్టేబుల్ ఉంటుంది బండి. Stable. స్మూత్‌గా వెళ్తది. ఎటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఇంకా ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే మీరు ఈ బైక్ తో మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? మీరు దీంతో సాటిస్ఫై అయ్యారా? లేకపోతే అరే ఈ బైక్ Satisfy. ఎందుకు కొన్నాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. సో ఓవరాల్ గా మీకు నచ్చింది బైక్ అయితే. సో మీరు డెఫినెట్ రికమెండ్ చేస్తారా కొనాలనుకున్న వాళ్ళకు? తప్పకుండా అండి. ఇంకా వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తారా? ఆల్టర్నేటివ్స్ అంటే తెలియదండి. నాకైతే నా వరకైతే ఇదే బెస్ట్ అనిపించింది ఆ ప్రైస్ రేంజ్‌లో. ఈ ప్రైస్ లో ఇది నచ్చింది. సో ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయంటారు దీంట్లో. అవునండి. అంటే కంఫర్ట్ బాగుంది కాబట్టి సో ఇదే రికమెండ్ చేస్తాను. మనకి హోండా ఈ బైక్ లో అవైలబుల్ కలర్స్ ఇవి. అండ్ దాంతోపాటు మనకి బ్లూటూత్ మోడల్ కూడా వచ్చింది ప్రెజెంట్. సో బ్లూటూత్ లో కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నీ మనకి చాలా మంచి ఇంక్లూడెడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఓబీడీ 2బీ ఇంజన్ కంప్లైంట్ కూడా దీంట్లో మనకి వచ్చేసింది కొత్త మోడల్. అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. 1,60,000 వరకు ఉంటుంది. సో ఈ మోడల్ అయితే 1,55,000 అండ్ మనకి 3 ఇయర్స్ వారంటీతో పాటు 7 ఇయర్స్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇంకా మీ ఇష్టం మీరు కొనాలి అనుకుంటే. ఓవరాల్గా నా ఒపీనియన్లో ఈ బైక్ యొక్క మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సో హోండా ఇంజన్ సో చాలా స్మూత్గా రిఫైన్డ్గా ఉంది. దీని మైలేజ్ బాగుంది. దీని స్టైల్ లుక్స్ బాగున్నాయి. అండ్ దీని టైర్ గ్రిప్ కూడా మనకి బాగుంది. సో 130 సెక్షన్ ఇవ్వడం వల్ల సో సీరియస్గా మజా వస్తుంది రైడ్ చేస్తే మాత్రం. సో మీరు కూడా ట్రై చేయండి టెస్ట్ డ్రైవ్. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకు మేజర్ కంప్లైంట్ ఏంటి ఏదైనా ఉంది ఇందులో అంటే దీని ఫైబర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కాదు, ఫైబర్ ఫినిష్. ఎక్కువగా మనకి హోండా యూనికార్న్లో మెటల్ ఎక్కువగా ఉంటుంది, దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టూ మచ్ ఫైబర్ అనిపించింది నాకైతే. సో అదైతే నాకు అంతగా నచ్చలేదు. సో వీళ్ళు యాక్చువల్గా మనకి దీంతో టైర్ సెక్షన్ ఇంక్రీజ్ చేశారు. ఎవ్రీథింగ్ మనకి వెయిట్ కూడా కంట్రోల్లో పెట్టడానికి చెప్పడం మర్చిపోయి. ఈ బైక్ యొక్క వెయిట్ వచ్చేసి 136 kg ఉంటుంది. సో వెయిట్ని కంట్రోల్ చేయడానికి అలా చేసి ఉండొచ్చు. ఇంకా ఓవరాల్గా యూనికార్న్తో కంపేర్ చేసుకుంటే మనకి యూనికార్న్ అనేది కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్. అండ్ దాంట్లో అవుట్డేటెడ్ ఫీచర్స్ ఉంటాయి. మనకి ఎల్ఈడి కన్సోల్ అయితే ఉండదు. దీంట్లో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది ఎల్ఈడి టీఎఫ్టీ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఫ్యామిలీ పర్పస్ అయితే యూనికార్న్. సో యూత్కి అయితే మాత్రం యూత్ ప్లస్ ఫ్యామిలీ యూసేజ్ అంటే మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. బట్ 1,55,000లో మనకి ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. సో అది ఇంకా మీ ఇష్టం. సో మీకు ఆల్రౌండర్ బైక్ కావాలంటే మాత్రం ఇవే ప్రెజెంట్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అబౌట్ హోండా ఎస్పీ 160. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నేను మీకు ఖచ్చితంగా రిప్లై బ్యాక్ చేస్తాను. సో మనం మొహమాటం లేకుండా మాట్లాడేసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు.